ఏంటంటే పిల్లలుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, అంతే. 15 సంవత్సరాల కొడుకు 15 సంవత్సరాల కొడుకు కష్టపడుతున్నాడంటే ఇంట్లో తండ్రి ఉండి అర్థం ఏంటి? ఆడు సన్నాసుడు, డమ్మియాడు, అట్టపురి. ఎవడాడు? తండ్రి అట్టపురి. కాబట్టి 15 ఏళ్ళు కుర్రోడు 20 సంవత్సరాలు ఇప్పుడు కష్టపడవచ్చు చెప్తుంది. అప్పుడు కష్టపడుతున్న కుర్రోడు బట్టి అయ్యి బాబు కుర్రోడు చాలా మంచివాడు అనకూడదు. మీరందరూ అలాగంటారు. నేనైతే ఎరా మీ బాబు డమ్మి అంటాను నేను. వాళ్ళ బాబు మా బాబు డమ్మి కాబట్టి నీ ఇంట్లోకి వచ్చి అంటాడు. ఆ వయసులో కుర్రోడు ఏంటి? చదువుకోవాలి, చక్కగా ఆలనా పాలన పిల్లలు చూడాలి, ఆ పిల్లల్ని చదివించుకోసం ప్రయత్నం చేయాలి. బాబు డమ్మి అనుకోండి, వీడేం చేస్తాడా? ఏం చేస్తాడు? బయటకు వచ్చి పని చేసుకుంటూ మొదలు పెడతాడు. అది ఇప్పుడు 60 సంవత్సరాల తర్వాత తండ్రి కష్టపడుతున్నాడు అనుకోండి. 60 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కడో గుడి వెళ్ళకపోతే కడగలాడిపోతే పని చేస్తున్నాడు అనుకోండి. ఆయన కొడుకున్నాడు. అప్పుడు ఏంటంటే మా అబ్బాయి కొడుకు తినేసి కొడుకుంటున్నాడండి బాబు అంటే ఆడి ఎదవా. చూసా, 60 సంవత్సరాలు తండ్రి చేస్తే కొడుకుంటే ఎదవా, 15 సంవత్సరాల కొడుకు పని చేస్తే తండ్రి ఉంటే ఎదవా. చూసా, మీకు ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఇది బైబిల్లో ఉంది. ఎందుకంటే ఇది ధర్మం. ఏం ధర్మం? పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి. ఇవాళ పిల్లలు ఎవరైనా ఉన్నారా? వీళ్ళందరూ చర్చలు పరిగెత్తేస్తున్నారు. ఈ పిల్లల నా కొడుకు ఎలా ఉన్నారో చెప్పాలి. తల్లిదండ్రులకు ఇదేలా 12కి వస్తారు. ఎలా అంటే ఆగా అంతే, డోర్ పూసేయాలి అంతే. ఏమ్మా ఆడు ప్రార్థన, తల్లి ప్రార్థన, కొడుకు ప్రార్థన, మొగుడు ప్రార్థన, దేవచ్చ ప్రార్థన, ఆ ఇల్లే ప్రార్థన. ఎందుకు వచ్చిన పంపది? ఎందుకు చెప్పండి? ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతుంది ఏంటంటే ముందు చేయవలసింది ఆ పిల్లలు అనేవాళ్ళు తల్లిదండ్రులకు విధేయులు ఉండాలి. ధర్మం ఇది కావాలండి మనకి. ఇది రెండో మాట, రెండో వచనం. ఇది ధర్మమే. చూసారా, ఇది ఎవరికో? మనకు మేలు కోసం. ఎప్పుడైతే పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉంటారో తల్లిదండ్రులు ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది ధర్మం. ఇది నీ మేలు కొరకు. చదవండి. చూసారండి, తల్లిని తండ్రిని సన్మానించాలమ్మా. మీరిద్దరు లేకపోతే నా జన్మ లేదమ్మా. మీరిద్దరు నన్ను చదివించకపోతే, నిన్ను బాగా చూడకపోతే నాకు ఈ ఊళ్ళంత పేరు లేదమ్మా. ఒక మీరు కొట్టినా, మీరు తిట్టినా మీరే దేవుళ్ళు, తర్వాత చేసి బాబు అంతే. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంటంటే నాకు నన్నే పూజించడం ఎప్పుడు చెప్పలేదు. ఏమన్నా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించావు. ఇవాళ నీ కొడుకులు ఉన్నారు, ఎంత అధోగతిలో ఉన్నారు ఆలోచించు. అని ఎంత ప్రార్థన అయితే ఎవరికి కావాలి, ఎన్ని వేలు సంపాదించి ఎవరికి కావాలి. ఇక్కడ వాక్యం చేయలేకపోతున్నారు. వాళ్ళు ఎంత భక్తి పనులు ఎవరికి కావాలండి. వాడి కోట్లు ఎవరికి కావాలి. రోజుకి 10,000 సంపాదించి ఎవరికి కావాలి. ఈ విచారం చేసి సంపాదించిన రోజు 30,000. రైలు అమ్మట్లు తప్పట్లు కొట్టి అడుక్కులు కూడా సంపాదించారు రోజుకి 4,000. ఎవరెవరో తప్పట్లు కొట్టేవాడు. ఒక ఆవిడ తెలిసిన ఉండిగేట్ కూడా తెలుసున్నాడు ఉంది. ఆయన నాయి బ్రాహ్మణులు కొట్టం. అమ్మా మీకు అంత సంపాదించాలంటే మినిమం ఏమీ లేదంటే రోజు 4,000 ఉంటుంది అన్నయ్య. నెలకారు వారానికంటే రోజుకి అందావిడ. మళ్ళీ చెప్పి ఆయన రోజుకి 4,000. నెలకంత ఏం తెలుసా? 1,20,000 అయింది. ఎవరికి? చప్పట్లు కొట్టేవాడికి ఎదవ డబ్బు నువ్వు సంపాదించడం. అందుచేత ఈ సత్యానికి తెలియాలి కనుక ఇక్కడ చేయవలసిన సత్యం ఏంటంటే పిల్లలుగా ఉన్నవాళ్ళు మొదటగా నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. అది నేర్పండి ముందు. తెచ్చా ఆగా. తండ్రిగా బాధ్యత, తల్లిగా బాధ్యత. మమ్మల్ని దాటి ఇంటికి వెళ్తామని చెప్పేసి వాళ్ళు నిలదీయగలగాలి. వాళ్ళు మీ మాట వినలేదనుకోండి, ఇంట్లోంచి బయటికి గింటేయాలండి. చేయగలుగుతున్నావా? ఆడో బైబుల్, పెద్దరాజు గారు అంటే ఆడో బైబుల్, ఈడో బైబుల్, కొడుకో బైబుల్, వాళ్ళో బైబుల్, అష్టోర బైబుల్, మాంగార బైబుల్. ఈ భక్త చెత్త భక్తి ఎవరు కావాలా? ఈ భక్తి నా భక్తి దేవుడికి అక్కర్లేదండి. మారు మనసు పొందాలి, దేవుని సువార్తను నమ్మాలి. అక్కడ నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. చదవాలి. ఇంకా అప్పుడు ఎక్కువ కాలం బ్రతకాలంటే దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. అప్పుడు ఎప్పుడు దేవుని తల్లిదండ్రులను పూజిస్తూ ముందు మాట ఏంటి? పిల్లలారా అంతే. తల్లిదండ్రులు ఆడంతా నిన్ను శిక్షిస్తున్నా, ఎంత బాధపడుతున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, తల్లి నాకు లేక ఎడుతున్నాను నేను. తల్లిదండ్రులు మాకు లేక ఎడుతుంది. అప్పుడు డబ్బు లేదు, మాకు అప్పుడు జ్ఞానం లేదు. ఇప్పుడు ఉంటే పూజించేద్దాం అనుకున్నారు. ఈవిడ కూడా అలాగనుకుంది. అయ్యి బాబా మా అమ్మమ్మ నాన్న ఇప్పుడు ఉంటేనండి మాకు జ్ఞానం వచ్చేటప్పటికి లేకుండా పోయారు. కాబట్టి అలా కాకూడదని తల్లిదండ్రులు మన ఇంట్లో ఉంటే ముందుగా దేవుళ్ళు వాళ్ళే చెప్పగలగాలండి పిల్లలకి.
ఇక దేవుని సంతానం లాభం ఏంటంటే నీ మేలు. అప్పుడు దీర్ఘాయువును చదవాలి, దానివల్ల లాభం దీర్ఘాయువును చదవండి. అప్పుడు ఇంకా ఉంది అది ఇందాక ఏంటి ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. అది రెండోదైనా. మొదటిది ఏంటంటే పూర్ణ ఉదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో ఈ దేవుడిని ప్రేమించాలి. ఈ రెండు ఉంటే ఆ రెండు తీసుకొచ్చి ఒకటి అన్నాడు. ఆ ఒకటి వచ్చి ఇక్కడెట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ అన్నాడు. తల్లిదండ్రులకు విధేయులయ్యి ఉంటే, ఆ తల్లిదండ్రుని సన్మానంతో చేయగలిగితే, సన్మానం అంటే చలువ కప్పి పూల దండలు కాదండి, వాళ్ళని గౌరవించి పొద్దున్న లేకుంటే, అమ్మా భార్య చూడమ్మా, మా నాన్న టీవీ పెట్టావా, అమ్మా మీ నాన్న టీవీ పెట్టావా, మీరు చెప్పేదాకా ఉంటాను ఏంటంటే, మా నాన్నకి మీ నాన్న కూడా పెట్టేశానండి. అది ఆయుష్ అండి. దానివల్ల ఏంటంటే వారు దీర్ఘాయుష్యం. వాళ్ళు తింటే వీళ్ళకి ఆయుష్ పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో, నా కొడుకు వాళ్ళు బాగుండాలి, నా కూతురు వాళ్ళు బాగుండాలి, నా కొడుకు వాళ్ళు బాగుండాలి, నా కూతురు వాళ్ళు బాగుండాలి అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళు మనకు విధేయులు ఉండాలి, జ్ఞానం వాళ్ళకి కలిగితే అన్నారు. అలాగే మా బిడ్డలో మరి ఎందుకండి చెప్పండి, మా బిడ్డలో ఎక్కడో లండన్లో ఉన్నాడండి, మళ్ళీ వస్తాడో రాడాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఎప్పుడైతే మన పిల్లల్ని మన పిల్లల్లో దేవుని వాక్యంలో కలిగి ఉంటామో అప్పుడు అద్భుతమైన ఆశీర్వాదం